బహుజన చక్రవర్తి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఈ కార్యక్రమంలో గౌరవ పెట్రోల్ సంగారెడ్డి బీసీ సంక్షేమ సంఘం బహుజన సంఘాలు ఇతర మరి బీసీ అనుబంధ సంఘాలందరూ పాల్గొని ఆయన యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆనాడే దాదాపు 357 ఏళ్ల క్రితమే మరి బహుజన చక్రవర్తిగా మరి అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా మరి పేదల హక్కుల కోసం వృత్తిదారుల హక్కుల కోసం పోరాడిన ఆనాడు మరి ఏదైతే ఆచరిక పరిపాలన ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడి వృత్తిదారుల కుల వృత్తిదారుల హక్కులను కాపాడిన మహాయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆయన మరి గోల్కొండ కోట అదేవిధంగా భువనగిరి కోటలా పరిపాలించి మరి రాజ్యాలను వెళ్ళిన బహుజన చక్రవర్తి. ఆయన తెలంగాణలో పుట్టడం మనందరికీ గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఆయన యొక్క స్ఫూర్తిని నేటి యువత కూడా ఆయన జీవిత చరిత్ర చదివి చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అకృత్యాలను మరి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సర్దార్ పాపన్న గౌడ్ మరి మొత్తం ఆయన యవ్వనాన్ని మొత్తం పేదల హక్కుల కోసం అదేవిధంగా బడుగు బలమైన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహాయోధులు. ఆయన ప్రతి ఒక్కరికి పూర్తిగా తెలిసిన మహాయోధుడు కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్ర నేటి యువత పక్క కూడా చదివి మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అయినా పోరాడి సాధించుకోవాలి. ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పేదలకు అన్యాయం చేసే పథకాలు పెడుతుందో వాటిని సాధించడానికి మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో మనమందరం తప్పకుండా నడిచి మన హక్కుల సాధన కోసం కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ గౌరవ పెట్రోల్ సంఘానికి తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున అదేవిధంగా బీసీ కులాల తరఫున బహుజన సంఘాల తరఫున అందరికీ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 376వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.